పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత మానవాళికి తనను విశ్వసించే బిడ్డలకు ఇచ్చినటువంటి అన్నిటికంటే అతి శ్రేష్టమైన వరం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ వరము, పవిత్రాత్మ అనుగ్రహం. ప్రియులారా, ఈ పవిత్రాత్మ అనుగ్రహాన్ని, ఈ పవిత్రాత్మ వరాన్ని తాను త్వరలోనే తన బిడ్డలకి ఇవ్వబోతున్నాడు అని తాను మరణించక ముందే ఈ లోకంలో జీవించినప్పుడే మనందరికీ కూడా శిష్యులకు ముఖ్యంగా వాగ్దానము చేశాడు. ఉత్థానమైన వెంటనే యేసు ప్రభువు ప్రియులారా, ఇదిగో శిష్యులను కలుసుకున్నప్పుడు మేడపై గదిలో పవిత్రాత్మ వరాన్ని వారి మీదకి ఓదటాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనములో ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని పలికెను. ప్రియులారా, క్రీస్తు ప్రభు మరణించక ముందు అనేక పర్యాయాలు, ముఖ్యంగా యోహాను సువార్తలో నేను వెళ్ళిన తర్వాత పవిత్రాత్మను మీ కొరకై పంపిస్తాను అని వాగ్దానము చేశాడు. దీన్ని మనం అర్థం చేసుకోవటానికి చిన్న ఉదాహరణ. ఒక తండ్రికి ఒక కుమారుడు, ఆ కుమారుడికి ఒక చెల్లె, అంటే ఆ తండ్రికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి తన సాయశక్తుల కుటుంబాన్ని పోషించాడు, కాపాడాడు, నడిపించాడు. తల్లి ముందుగానే చనిపోయింది. తండ్రి కూడా వృద్ధాప్యములోనికి వచ్చాడు, మరణానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ కుమారుడు అప్పటి వరకు కూడా కొంచెం ఆటకాయితనంగా ఉండేవాడు. తండ్రి ఉన్నాడుగా చూసుకుంటాడులే, పెద్ద బాధ్యతగా ఉండేవాడు కాడు. కానీ తండ్రి చనిపోతూ పిల్లలిద్దరిని పిలిచి కుమారుడితో ఈ విధంగా అన్నాడు. ఆ కుమారుడి యొక్క చెల్లెలని, ఆ యొక్క కుమారుడి యొక్క చెల్లెల చేతిని ఆ అబ్బాయి చేతుల్లో పెడుతూ, నాయనా నేను వెళ్ళిపోతున్నాను, నా సమయం అయిపోయింది, ఇక నుండి నీ చెల్లెల బాధ్యత నువ్వే చూసుకోవాలి, నీ చెల్లెల బాగోగులు నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తండ్రి చనిపోయిన తరువాత కుమారుడు తన చెల్లెల ఎడల చాలా బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు. చెల్లికి అన్న ప్రవర్తనలో చాలా మార్పు కనపడింది. నాన్న ఉన్నప్పుడు అన్నయ్య ఇంత బాధ్యతగా ఉండేవాడు కాదే, ఇప్పుడేంటి అసలు నాకు ఏ చిన్న సమస్య కూడా రాకుండా చూస్తున్నాడు, ఏంటి ఇంత మార్పు వచ్చిందని ఒక రోజున ఉండబాటలేక చెల్లెలు అన్న దగ్గరికి వచ్చి అడిగింది. అన్న, అంతకుముందు నువ్వు ఇంతగా ప్రేమగా ఉండేవాడివి కాదు కదా, నన్ను ఇంతగా పట్టించుకునేటువంటి వాడివి కాదు కదా అన్నప్పుడు అన్న అన్నాడట, అమ్మ నాన్న ఉన్నప్పుడు నాన్న చూసుకునేవాడు, ఇప్పుడు నాన్న లేడు కదా, నేను ఎవరు చూసుకుంటారు, కాబట్టి నేను నీకు అన్నని. అన్నంటే అమ్మలో ఉన్న మొదటి అక్షరం ఆ, నాన్నలో ఉన్నట్టు రెండవ అక్షరం నా. అన్న, ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న, ఈ రెండు కూడా నేనే కావాలమ్మా నీకు అని చెల్లెలకి చెప్పగానే చెల్లికి కళ్ళమట నీళ్ళు వచ్చాయట. ప్రభునందు ప్రియులారా, ఇది మానవ బంధాలకు సంబంధించిన ఒక ఉదాహరణ కావచ్చు. కానీ క్రీస్తు భగవానుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వాగ్దానం చేశాడు, నేను త్వరలోనే మీ నుండి వెళ్ళిపోబోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీతో ఉండటం కొరక, మీ బాగోగులు చూసుకోకుండా మిమ్మల్ని నడిపించటం కొరక, మీకు జ్ఞాన మార్గ చూపరిగా ఉండటం కొరకై నా ఆత్మని తండ్రి వద్ద నుండి మీకు ఇస్తాను అని పలికాడు. ఆయన పలికిన విధముగా ఉత్థానమైన అటువంటి ఆదివారమే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, అది ఆదివారము సాయం సమయము,
యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వారి మధ్య వచ్చి నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది, పవిత్రాత్మను పొందండి. ప్రియులారా, దయచేసి మీరు గమనించండి. శిష్యులు పెంతెకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అభిషేకాన్ని, నిజమే. కానీ దానికంటే ముందే మేడపై గదిలో వాళ్ళు పవిత్రాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. అపోస్తలులు వాళ్ళ అభిషేకాన్ని స్వీకరించారు. అది ఒక బహిరంగమైన సూచన. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పండక్కి, పెంతెకొస్తు పండక్కి వచ్చినటువంటి వారందరూ కూడా కనబడే విధముగా అగ్నినాళికల రూపంలో అపోస్తలుల మీదకి వచ్చినట్టు ఒక బహిరంగమైనటువంటి ఒక సూచన. దానికంటే ముందే ప్రియులారా, దానికంటే ముందే యేసు ప్రభు మేడపై గదిలో అపోస్తలులకి వారి మీద శ్వాసను ఊది పరిశుద్ధాత్మనిచ్చారు. ఇక్కడ ప్రియులారా, కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎప్పుడు లేచాడు? కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. యేసు ప్రభు ఎప్పుడు లేచాడు? మానవాళికి మనకు అర్థమయ్యే రీతిలో ఆయన 3వ నాడు లేచాడు. కానీ ఆయన మరణించిన మరుక్షణమే తండ్రితో ఏకమయ్యాడు. మరణించిన మరుక్షణమే సైతాను మీద విజయాన్ని సాధించాడు. ఆ విషయానికి వస్తే యేసు ప్రభు ఎప్పుడు మరణించాడు? మేడపై గదిలో, ఇది నా శరీరం అని రొట్టెను తీసుకొని త్రుంచి శిష్యులకు ఇచ్చాడు. చూడండి, ఇది నా రక్తముతో కూడిన పానపాత్రం అని పలికేసి తన రక్తముగా మారినటువంటి ఆ యొక్క ద్రాక్షారస పాత్రాన్ని శిష్యులకు ఇచ్చారు. చూడండి, ఆ రోజే, ఆ క్షణములోనే మనందరి కొరకై తన శరీరాన్ని, తన రక్తాన్ని మన ఆహారముగా, మన పానముగా ఇచ్చేసాడు. అయిపోయింది. బహిరంగముగా మరునాడు శిలువ మీద మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. ఇవన్నీ కూడా మన లోతైన భావాలు ప్రియులారా. పరిశుద్ధాత్మను కూడా తాను వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువు ముందుగానే ఆ శిష్యులకి పంపించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం చదువుకుంటాం కదా, యోహాను సువార్త 14వ అధ్యాయములో 15వ వచనములో, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థింతును, నీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకు మరొక ఆదరణకర్తను నీకు అనుగ్రహించును. ప్రభు అంటున్నారు, నేను ప్రార్థన చేస్తాను, నీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై మరొక ఆదరణకర్తని మీతో ఎల్లప్పుడూ ఉండటం కొరకై నేను మీకు అనుగ్రహిస్తాను అని పలుకుతున్నాడు, పంపిస్తాను అని పలుకుతున్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనములో, నేను తండ్రి వద్ద నుండి మీ వద్దకు పంపనున్న ఓదార్చడువాడు, తండ్రి వద్ద నుండి వచ్చి సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి మీకు సాక్ష్యం ఇస్తాడు. చాలా చోట్ల చెప్తాడండి యేసు ప్రభు ఆత్మను గురించి. ఇదిగో యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో, ఆయన సత్యస్వరూపియకు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యములకు నడిపిస్తాడు. ఆయన తనంతట తాము ఏమీయూ బోధించక తాను వినుగానే బోధిస్తాడు. తాను పంపబోయేటువంటి పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా ప్రభు ఏమంటాడండి, నేను వెళితేనే పరిశుద్ధాత్మ వస్తాడు, నేను వెళ్ళటం నీకు మంచిదే. ప్రభు అంటాడు కదండి, నేను వెళితే మీకు ఆ పరిశుద్ధాత్మను మీ కొరకే పంపిస్తాను అని పలుకుతారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే,
యేసు ప్రభు తన ఉత్థానము ద్వారా మనకు ప్రసాదించినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యేసు ప్రభు మాత్రమే కాదు, పాత నిబంధనలో యోవేలు గ్రంథములో దేవుడే వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ ప్రియులారా, వాక్యాన్ని మనం చదువుకుంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో చాలా స్పష్టముగా మనకు తెలియజేయబడుతుందండి. ఏమని? యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనములో, అటు పిమ్మట నేను నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరింతును, నీ పుత్రులు పుత్రికలు నా సందేశములు చెప్పుదురు, నీ ముదుసలు కలలు కందురు, యువకులు దర్శనములు గాంతురు. ఆ కాలమున నేను సేవకులకు స్త్రీ పురుషుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది పెంతెకొస్తు పండగ రోజున నెరవేర్చబడింది. కానీ దానికంటే ముందే ప్రియులారా, యేసు ప్రభు మేడపై గదిలో ఈ పరిశుద్ధాత్మ వరాన్ని ఆది అపోస్తులందరికీ ప్రసాదించాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయములో యేసు ప్రభు అంటాడు కదా, ఏమని? 4వ వచనములో, నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు మీరు వేచి ఉండండి, ఆ పరిశుద్ధాత్మని మీరు పొందుకోవాలి అనని తాను మోక్షారణమయ్యేటప్పుడు చెప్పారు. దాన్ని పెంతెకొస్తు పండుగ రోజున నెరవేర్చారు. అది ఒక బహిరంగమైన సూచన. అయితే దానికి ముందే యేసు ప్రభు ఉత్థానమైనటువంటి ఆ ఆదివారం రోజున సాయంకాలము శిష్యులు మేడపై గదిలో ఉన్నప్పుడు, ఇదిగో వారి దగ్గరకు వచ్చి వారిని ఆత్మతో నింపుతున్నాడు, వారిని శ్వాసను ఊదుతున్నాడు వారి మీద. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనములో, అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందండి, పరిశుద్ధాత్మను ప్రసాదిస్తున్నాడు. ఇక్కడ ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందడానికి, పాపాలు క్షమించటానికి మధ్యలో బలమైన బంధం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మను అపోస్తుల మీదకు ఊదిన తర్వాత వారికి పాప మన్నింపు అధికారాన్ని ఇస్తున్నారు, పాప మన్నింపు అభిషేకాన్ని ఇస్తున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు తన ఉత్థానము ద్వారా అనుగ్రహించే వరాలలో, అనుగ్రహాలలో, క్రీస్తు తన ఉత్థానము ద్వారా మన కొరకై సంపాదించినటువంటి ఆ యొక్క వరాలలో, అనుగ్రహాలలో అతి శ్రేష్టమైన పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ అభిషేకం. శిష్యులు భయముతో ఉన్నారు, తలుపులు మూసుకొని ఉన్నారు, యూదుల భయములను దాక్కున్నారు. భయముతో ఉన్నటువంటి వారికి పరిశుద్ధాత్మనిస్తున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తున్నారు, ఇచ్చి పాపాలు మన్నించే అధికారాన్ని ఇస్తున్నారు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యారు కాబట్టి, పరిశుద్ధాత్మను మనకిచ్చారు కాబట్టి మనం ఇంకా భయపడవలసిన అవసరం లేదు, దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఈ పనికిరానటువంటి శక్తులు ఉన్నాయి చూడండి, ఈ పనికిరానటువంటి, ఈ పనికి మాలినటువంటి చాటబడులు అంటారు, అంతరాలు అంటారు, తంత్ర, ఇవన్నీ కూడా లేవు యేసయ్య నామములో ఉన్నటువంటి వారికి, యేసయ్య నామములో అభిషేకం పొందినటువంటి వారికి. కానీ మనం ఏం చేస్తాం? వాటిని కొని తెచ్చుకుంటాం, లేనిపోయినటువంటిది. నువ్వు యేసు నామములో జ్ఞాన స్నానములో భద్రమైన అభ్యంగా పరిశుద్ధాత్మను పొందుకున్నావు. నిన్ను పరిశుద్ధాత్మ భయకంపితులను చేయడం, ఇంకా పిరికివారిని చేయడా. తిమోతికి రాసిన లేఖలో 1వ అధ్యాయంలో పలికినట్లుగా మనకు ప్రసాదించబడిన ఆత్మ మన భయకంపితులను చేసే ఆత్మ కాదు, మన పిరికివారిని చేసే ఆత్మ కాదు. శక్తి, ఇంద్రియ నిగ్రహంతో నింపుతాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో కుమ్మరించబడింది, పరిశుద్ధాత్మ వరం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మీరు కుమారులు కుమార్తెలై ఉన్నందున దేవుడు తన కుమారుని యొక్క పరిశుద్ధాత్మను మీ హృదయాలలోనికి పంపాడు. ఇది ఉత్థాన వరం, ఇది ఉత్థానము ద్వారా యేసు మన కొరకై ప్రసాదించినటువంటి మహద్భాగ్యం, మహాకృప. ప్రియమైన క్రైస్తవుడా, నీవు కూడా ఈ పరిశుద్ధాత్మను పొందుకున్నావు.
ఈ ఉత్థాన వరం అనేది యేసయ్య వరాన్ని పొందుకున్నావు. అది పొందుకున్నాను అనేటువంటి ఆ ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నావా? ఆ కాన్షియస్నెస్ నీలో ఉందా? ఆత్మ పరిశీలన చేసుకో, పరిశీలించుకో. ఒకవేళ నీలో ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నట్లయితే, జ్ఞానస్నానం ద్వారా భద్రమలభ్యంగా నేను పొందుకున్నాను కదా, దానికి తగినట్లుగా జీవిస్తున్నావా? ఉత్థాన క్రీస్తు నన్ను అభిషేకించాడు, తన పరిశుద్ధాత్మ నాలో ఉంది, నన్ను మిగిలినవన్నీ కూడా ఏమి చేయలేడు, నేను శక్తితో, ఇంద్రియ నిగ్రహంతో, బలముతో నింపబడ్డాను అనేటువంటి కాన్షియస్నెస్ తోటి, ఆ తలంపుతో నీవు జీవించాలి. ప్రభువుని ఎల్లప్పుడూ వేడుకోవాలి. ఉత్థాన క్రీస్తువా, మరణాన్ని గెలిచిన దేవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నాకు దయచేయి, నన్ను నింపో, నన్ను అభిషేకించు. ఒక్కసారి పవిత్రాత్మ మనలో ఉంటే ఆయనే వరప్రదాత, వరాలన్నిటి ఇచ్చేటువంటి వాడు. కాబట్టి బిడ్డలారా, ఇక మనకి తిరుగులేదు, మనకి వెనకడుగు లేదు, మనకు అన్నీ ఉన్నట్లే. లూకాసు వార్తలో అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడును, వేదకుడి మీకు దొరుకునని పలికాడు కదా యేసు ప్రభు. దేన్ని అడగాలంటండి? దేనికోసం అడగాలి? ప్రభు అంటాడు కదా, దేన్ని అడగాలి, దేనికోసం అడగాలండి? 11వ అధ్యాయము 9వ వచనంలో, మీరు అడుగుడి మీకు అనుగ్రహించబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకును అన్నాడు కదా. దేనికోసం అడగాలంటే, పరలోకమందున్న మీ తండ్రిని నీవు పవిత్రాత్మ కోసం అడిగితే ఎంతగా ఇస్తాడు? మనం ఆ అన్నీ ఇచ్చేటువంటి ఆ పవిత్రాత్మ మనకొద్దు, కానీ చిన్న చిన్నయే కావాలి మనకి. అక్కడ తయారయ్యాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని అడగండి, అన్నీ ఉన్నట్లే. ఈరోజు వేడుకుందాం, ఆ ఉత్థాన క్రీస్తు వరముగా సకల మానవాళికి, ముఖ్యంగా క్రీస్తు నామములో జ్ఞానస్నానం పొందినట్టు మనకి, నీకు నాకు ఉత్థాన వరముగా ప్రసాదించిన ఆ పరిశుద్ధాత్మను మన మీదకి వేయించేసి రమ్మని ప్రార్థన చేసుకుందాం. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకు దయచేయి, మన ఉత్థాన యేసయ్యని వేడుకుందాం. ఓ యేసు రాజా, పరిశుద్ధాత్మను మా కొరకే నీ ఉత్థానము ద్వారా ప్రసాదించినటువంటి ఓ అభిషిక్తుడా, ఉత్థాన ప్రభువా, నీ ఆత్మను మాపై పంపండి, మమ్మ అభిషేకించండి. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దేవా, నీ యొక్క ఆత్మాభిషేకముతో, నీ ఆత్మ అనుగ్రహముతో, నీ ఆత్మ ఆశీర్వాదముతో నింపండి. అభిషేకించండి ప్రభువా, అభిషేకించండి నాయన, అభిషేకించు తండ్రి. ముఖ్యముగా ఈ లోక సంబంధమైన భయాలతో, ఆందోళనతో, కంగారుతో బ్రతుకుతున్నటువంటి ప్రతి బిడ్డను యేసయ్యా నీ ఆత్మతో నింపి ధైర్యవంతులుగా నింపండి. పాపాలను తొలగించండి. ముఖ్యంగా అనారోగ్యం అనే రోగాలను తీసివేయండి తండ్రి. కుటుంబాలను ప్రభువా, సాతానుడు అనేటువంటి వాడు గలిబిలి చేస్తుండగా, అశాంతితో నింపుతుండగా, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా చేస్తుండగా, నీ పరిశుద్ధాత్మను తండ్రి, నీ ఉత్థాన వరాన్ని ప్రతి కుటుంబంలో కూడా నింపండి తండ్రి. వివిధ తలంపులతో, వివిధ కోరికలతో, వివిధ ఉద్దేశాలతో, ఈ వాక్య పరిచయలతో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వీళ్ళందరినీ దీవించండి నాయన. ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రార్థన చేస్తున్న సమయంలో వారి తలంపుల నుంచి విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు, వారందరిని దీవించండి నాయన. ఎవరైతే మెసేజ్ల నుంచి మరి అయ్యా మా ఉద్దేశం కోసం ప్రార్థన చేయండి అయ్యా వేడుకుంటున్నారు, వారందరి తలంపులను దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, వ్యక్తిగతంగా ఎవరైతే నన్ను అడిగి ఉన్నారో వారందరిని దీవించండి తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా, ఈ పరిచర్య కొరకై సహాయపడుతున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము మీ కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవునితో ఆ ఉత్థాన క్రీస్తు అభిషేకించి దీవించి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక, ఆమెన్.